రైతుగా నిజామాబాద్ లో చూసుకున్నట్లయితే తెలుగు కన్నడ మరాఠీ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలు కలగలిసిన ప్రాంతం అది. ఇక్కడ గెలిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన సెటిలర్లు, చెరకు, పసుపు రైతులు ఇక్కడి రాజకీయాలను శాసిస్తున్నారు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టుల జలధారలు ఇక్కడి నేలను సస్యశ్యామలం చేస్తున్నాయి. డి శ్రీనివాస్, మధు యాష్కి గౌడ్, కల్వకుంట్ల కవిత వంటి హేమహైములు ఇక్కడి నుంచి రాజకీయాలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున ధర్మపురి అరవింద్ సంచలన విజయం నమోదు చేశారు. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను రైతులు పట్టుబట్టి ఓడించారు. అక్కడ చేర్చుకోవడమే కాదు, తేడా వస్తే ఎలాంటి వారినైనా ఓడించడంలో వెనుకాడేది లేదని నిరూపించారు. 1952లో నిజామాబాద్ నియోజకవర్గంలో నాటి నుంచి కాంగ్రెస్ పార్టీదే హవా. కాంగ్రెస్ ఇక్కడ నుంచి 11 సార్లు, టీడీపీ 3 సార్లు, బీజేపీ, బీఆర్ఎస్ స్వతంత్రులు ఒక్కసారి విజయం సాధించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 3 చోట్ల, బీజేపీ, కాంగ్రెస్లు 2 చోట్ల విజయం సాధించాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 15,53,385 మంది. వీరిలో పురుషులు 8,15,282, మహిళలు 7,38,074 మంది. 2019 లోక్సభ ఎన్నికల్లో దేశంలోకెల్లా ఎక్కువ నామినేషన్లు దాఖలైన నియోజకవర్గం నిజామాబాద్. ఇక్కడ మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 176 మంది రైతులే కావడం విశేషం. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై 70,875 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పసుపు బోర్డు తప్పిస్తానని హామీ ఇచ్చిన అరవింద్ రైతుల దృష్టిని ఆకర్షించి గెలిచారు. ఈ లోక్సభ ఎన్నికల్లో గెలవాలని 3 పార్టీలు గట్టి వ్యూహాలు రచిస్తున్నాయి. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేస్తుండగా బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు అర్థమైపోయింది ఏంటంటే వీళ్ళు ఓట్ల కోసం మాత్రమే మమ్మల్ని మోసం చేస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ పై కన్నేస్తుంది. ఇక్కడ హస్తం పార్టీ గెలిచి దాదాపు 15 ఏళ్లు కావస్తోంది. 2009లో చివరిసారిగా మధు యాష్కి గౌడ్ కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండడంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. కాకపోతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్, బీజేపీలు కూడా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఓటమిని చవిచూసిన కవిత ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. నిజామాబాద్ లో బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం, సిట్టింగ్ ఎంపీ కూడా తమ పార్టీకే చెందినవారు కావడంతో కమలనాథులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో కల్వకుంట్ల కవితపై సంచలన విజయం నమోదు చేసిన ధర్మపురి అరవింద్ అదే రిజల్ట్ ను మరోసారి పునరావృతం చేయాలని భావిస్తున్నారు. మోడీ పసుపు బోర్డుతో పాటు నిజామాబాద్ రైతులపై వరాల జల్లు కురిపించడంతో క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తుంది. కాస్త శ్రమిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాలో బీజేపీ ఉంది. మొత్తానికి నిజామాబాద్ పార్లమెంట్ కి సంబంధించి 18 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇందులో అత్యధికంగా యువకులు 3 లక్షలకు పైన ఓటర్లు ఉన్నారు. అలాగే 9 లక్షలకు పైగా మహిళా ఓటర్లు ఉన్నారు. అందరూ కూడా మహిళా ఓటర్లు టార్గెట్ గా 3 పార్టీలు కూడా ఇప్పటికే 40 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా 3 పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొనే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎవరికి వారు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తామంటే తామే గెలుస్తామంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ కి సంబంధించి రైతులు, మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టిన ఇక్కడి స్థానిక ఓటర్లు ఈసారి మళ్ళీ ఎవరికి పట్టం కడతారనేది కొంత ఆలోచించదగ్గ విషయంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మోడీ ప్రభావం ఉండడంతో ఈసారి అటు బీజేపీ లేకుంటే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉండడంతో అటు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారా, లేక 10 సంవత్సరాలు చేసిన అనుభవంతో అటు సీనియర్ నేత బీఆర్ఎస్ కు ఓటేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి మాత్రం 3 పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ప్రజల్లోకి దూసుకెళ్లి తామంటే తాము గెలుస్తామంటూ కూడా ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో.
తెలుగు, కన్నడ, మరాఠీ ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలు కలగలిసిన ప్రాంతం నిజామాబాద్. ఇక్కడ గెలిస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తుందనే సెంటిమెంట్ బలంగా ఉంది. ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన సెటిలర్లు, చెరకు, పసుపు రైతులు ఇక్కడ రాజకీయాలను శాసిస్తున్నారు. శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టుల జలధారలు ఇక్కడి నేలను సస్యశ్యామలం చేస్తున్నాయి. డి శ్రీనివాస్, మధు యాష్కి గౌడ్, కల్వకుంట్ల కవిత వంటి హేమహేమిలు ఇక్కడి నుంచి రాజకీయాలు చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరపున ధర్మపురి అరవింద్ సంచలన విజయం నమోదు చేశారు. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవితను రైతులు పట్టుబట్టి ఓడించారు. హక్కున చేర్చుకోవడమే కాదు, తేడా వస్తే ఎలాంటి వారినైనా ఓడించడంలో వెనుకాడేది లేదని నిరూపించారు. 1952లో నిజామాబాద్ నియోజకవర్గంలో నాటి నుంచి కాంగ్రెస్ పార్టీది హవా. కాంగ్రెస్ ఇక్కడి నుంచి 11 సార్లు, టీడీపీ 3 సార్లు, బీజేపీ, బీఆర్ఎస్ స్వతంత్రులు ఒక్కసారి విజయం సాధించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోక్సభ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 3 చోట్ల, బీజేపీ, కాంగ్రెస్లు 2 చోట్ల విజయం సాధించాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 15,53,385. వీరిలో పురుషులు 8,15,282, మహిళలు 7,38,074 మంది. రెండు 2019 లోక్సభ ఎన్నికల్లో దేశంలోకెల్లా ఎక్కువ నామినేషన్లు దాఖలైన నియోజకవర్గం నిజామాబాద్. ఇక్కడ మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వీరిలో 176 మంది రైతులే కావడం విశేషం. 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవితపై 70,875 ఓట్ల మెజారిటీతో గెలిచారు. పసుపు బోర్డు తెప్పిస్తానని హామీ ఇచ్చిన అరవింద్ రైతుల దృష్టిని ఆకర్షించి గెలిచారు. ఈ లోక్సభ ఎన్నికల్లో గెలవాలని 3 పార్టీలు గట్టి వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేస్తుండగా బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. దాదాపు 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్పై కన్నేసింది. ఇక్కడ హస్తం పార్టీ గెలిచి దాదాపు 15 ఏళ్లు కావస్తోంది. 2009లో చివరిసారిగా మధు యాష్కి గౌడ్ కాంగ్రెస్ తరపున విజయం సాధించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉండడంతో ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. కాకపోతే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్, బీజేపీలు కూడా బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ నుంచి తాటిపర్తి జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో గెలవాలని తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ ఓటమిని చవి చూసిన కవిత ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్నారు. నిజామాబాద్లో బీజేపీ ఫుల్ జోష్లో ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడం, సిట్టింగ్ ఎంపీ కూడా తమ పార్టీకి చెందిన వారు కావడంతో కమలనాథులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. గత ఎన్నికల్లో కల్వకుంట్ల కవితపై సంచలన విజయం నమోదు చేసిన ధర్మపురి అరవింద్ అదే రిజల్ట్ను మరోసారి పునరావృతం చేయాలని భావిస్తున్నారు. మోడీ పసుపు బోర్డుతో పాటు నిజామాబాద్ రైతులపై వరాల జల్లు కురిపించడంతో క్యాడర్ కూడా ఉత్సాహంగా పనిచేస్తోంది. కాస్త శ్రమిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాలో బీజేపీ ఉంది.